బాగున్నా నీ సీటీ సినీ పోలంటరా నా దగ్గర మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రెస్ మీట్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఇది. అంటే ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని మాత్రం నాకు తెలియదు, ఎలా ముగింపు చేయాలంటే చెప్పగలుగుతాను. ఎలా అంటే ఒక సామెత చెప్పారు పెద్దోళ్ళు గతంలో, ఏమి జరిగినా మన మంచిగా అంటారంట. నా విషయంలో 26 రోజులు అదే జరిగింది. 26 రోజులు గత నెల 8వ తారీఖు, దాని ముందు అనుకోండి 6వ తారీఖు జగన్మోహన్ రెడ్డిని చిట్టిరెడ్డి అని 2.0 అని పోస్టర్లు పెట్టిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు నుంచి 8వ తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో, ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో, ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద. నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈరోజుకి ఒకటే చెప్తున్నా, ఇద్దరికి మాత్రం నా జీవితాంతం రుణపడి ఉంటా. ఇద్దరికే జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో. వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, తప్పు చేయలేదు వాడు, పక్కన పెట్టండి, విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు, అంటే వాస్తవాలు తెలియాలి, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు. రెండోది మీరు మీడియా, నేను తప్పు చేశాను లేదు మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో. మీడియా, పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా, ఇంక్లూడింగ్ సాక్షితో సహా. ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం, కానీ వాళ్ళు కూడా మిత్రులే. సాక్షిలో ఉన్నారు కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు. సాక్షి పేపర్లో కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జీల వరకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. 15 సంవత్సరాలు నాకు అంత మిత్రులే, కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి మీడియా కెమెరామ్యాన్, రిపోర్టర్లు, స్టాఫర్లు, ఇన్ఛార్జీలు, బ్యూరోలు, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఎందుకంటే నన్ను నాతో పాటు ఉన్న వాళ్ళు నమ్మలేదు, కానీ మీరు నమ్మారు నన్ను. కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి, అవి వాస్తవాలా కాదా మళ్ళీ మాట్లాడదాం. అతను వాయిస్ వినిపించాలి, అతను ఏం చెప్తున్నాడు వినాలి. ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా, రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి. హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్తున్నాను. మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు. మనము వాస్తవం చెప్తున్నాం. అంత ఇబ్బంది పెట్టారు నన్ను మానసికంగా, నా కుటుంబాన్ని, నా చిన్న పాపని, కులాన్ని. 20 సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ రాయల్ అనేవాడు మాత్రం బలిజోడు. మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కిరణ్ రాయల్ బలిజోడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం. ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు, ఒకడు రకరకాలుగా అంటాడు. నేను ఒకటి అడుగుతున్నాను, తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే, ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా? అబ్బా కొడుకులు, మామ అల్లుళ్ళు, బావ బామర్దులు, అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి. ఒక సామాన్యుడు ఒక రోడ్డు పైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు, ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు, చిన్నపాటి ఉద్యోగస్తుడు కావచ్చు, వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి రాజ్యాంగం ఉంటే చెప్పండి రా బాబు, రాజకీయాలు ఆపేసేది వ్యాపారాలు చేసుకుంటాం. రాజకీయాలు చేయని ఖర్చుతో వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా? అంటే మీరు చేసింది ఆరోపణలో కుట్ర కిరణ్ రాయల్ మీద కాదు, ఒక కులం మీద. తిరుపతిలో కాపులు ఎదగకూడదా అంటే ఏంటి?
గత ఎన్నికల్లో 63,000తో మేము గెలిపించినామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్లో ఉన్నారో, పవర్ఫుల్గా ఉన్నారో, ఎవరైతే జనంలో ఉంటారో వాళ్ళని ఒక్కొక్కటిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎట్ట అగ్రకులాలలో మేము కాపులు ఉండకూడదా, రాజకీయాల్లో కాపులు ఉండకూడదా, బలిజలు ఉండకూడదా, ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాలే ప్రయత్నం చేస్తారా? నేను మొదటి రోజే చెప్తున్నాను, అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. అందరికీ ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి అప్పులు లేవు? మీకు అప్పులు లేవా? ఈ తిరుపతిలో ఎవరికి అప్పులే లేవా? అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకుని పర్ఫెక్ట్గా కట్టేవాళ్ళు చెప్పండి, సన్మానం చేస్తే ఇంటికి వచ్చి. అప్పులు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు వేరండి. దాంట్లో ఉన్న లావాదేవీలు, గొడవలు జరుగుతాయి, డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు. తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం, ఒక నెల ఇవ్వలేకపోతాం, ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం. అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్ కాదని మొదలై చెప్పాను నేను. ఒక అమ్మాయిని రాజకీయాలు లాక్కండి, అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం, మాట్లాడుతున్నారు, సెటిల్ అవుతుంది. అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం, నువ్వు ఇలా కిరణ్ రాయల పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం, కిరణ్ రాయలు మానసికంగా ఏడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం, నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమెను ఇరికించాను. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, ఇక చెప్పను కూడా, ఎందుకంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.